మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎంత ఎనర్జీ ఉంటుందో అని తెలుసు కదా. అయితే ఇప్పుడు రూట్ మార్చి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. అదే ఇరుముడి సినిమా. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ట్రైలర్ లాంచ్ డేట్ ఇందాకే అనౌన్స్ చేశారు. మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసిందే. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇరుముడి నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసిందే. ఇప్పటి వరకు పోస్టర్లతో సినిమాపై ఆసక్తిని పెంచుతూ వచ్చిన చిత్ర బృందం ఇప్పుడు అసలు ట్రీట్ కు రంగం సిద్ధం చేసిందే. సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ నింపిందే. ఇరుముడి ట్రైలర్ ను ఆగస్టు 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు, సాధారణంగా ఒక ట్రైలర్ ను ఆన్లైన్ రిలీజ్ చేయకుండా అభిమానులు ప్రేక్షకుల సమక్షంలో భారీ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో రవితేజ అభిమానుల్లో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. సినిమా ప్రమోషన్లలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరో సినిమా అయితే అభిమానుల మధ్య ట్రైలర్ ను విడుదల చేయడం ద్వారా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇరుముడి టీం కూడా అదే ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. ఆగస్టు 12న భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ స్వయంగా ఈ ఈవెంట్ కు హాజరవుతారా? చిత్ర బృందంలోని ఇతర సభ్యులు ఎవరు పాల్గొంటారు? ట్రైలర్ ను ఏ రేంజ్ లో లాంచ్ చేస్తారు వంటి విషయాలపై కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమా పోస్టర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదల తేదీ కూడా బయటకు రావడంతో ఇరుముడిపై చర్చ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా కథేంటి? రవితేజ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఎమోషన్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుంది అనే ప్రశ్నలకు ట్రైలర్ సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఇరుముడి కథ గురించి చిత్ర బృందం ఇప్పటి వరకు పెద్దగా వివరాలేమీ వెల్లడించలేదు. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్తో సినిమాకు సంబంధించిన కథా నేపథ్యంపై ఒక క్లూ ఇచ్చింది. వెన్ ఫ్యామిలీ మీన్స్ ఎవ్రీథింగ్, ఏ మ్యాన్ విల్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఒక్క లైన్ చూస్తేనే సినిమాలో కుటుంబం ప్రధాన అంశంగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. కుటుంబం కోసం ఒక వ్యక్తి ఎంతటి సాహసానికైనా సిద్ధపడే కథగా ఇరుముడి రూపొందించినట్లు తెలుస్తోంది. అంటే సినిమాలో యాక్షన్ ఉన్నప్పటికీ దాని వెనుక బలమైన ఎమోషన్ కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. రవితేజ సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాల్లో చూపించే స్పీడ్ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు కుటుంబ భావోద్వేగాన్ని కేంద్రంగా చేసుకుని మాస్ ఎలిమెంట్స్ ను జోడిస్తే ఇరుముడి ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇరుముడికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగా ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, మానవ సంబంధాలను తనదైన శైలిలో చూపించే దర్శకుడిగా శివ నిర్వాణకు గుర్తింపు ఉంది. ఆయన సినిమాల్లో ఎమోషన్ కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో కలిసి ఆయన ఎలాంటి కథను తెరకెక్కించారనేది ఆసక్తికరంగా మారింది. రవితేజ ఇమేజ్ కు తగ్గట్లుగా మాస్ అంశాలు ఉండడంతో పాటు శివ నిర్వాణ మార్క్ ఎమోషన్ కూడా సినిమాలో కనిపించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలు సరిగ్గా కలిస్తే సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషన్ కంటెంట్ ను గమనిస్తే సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ గా కాకుండా కుటుంబ బంధాలకు కూడా ప్రాధాన్యమిచ్చిన కథగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ వచ్చిన తరువాతే పూర్తి స్థాయిలో అర్థం కానుంది. రవితేజని అయ్యప్పమాలలో చూసేసరికి ఈ కథ ఈసారి ప్రత్యేకమైనదని అనిపిస్తుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఇప్పుడు రవితేజ వంటి మాస్ హీరోతో ఆమె జోడీ కట్టడం ఆసక్తికరంగా మారింది. ప్రియా భవానీ శంకర్ పాత్ర ఎలా ఉండబోతోందనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది. ఆమె కేవలం గ్లామర్ కోసం ఉన్న హీరోయిన్ పాత్రలో కనిపిస్తారా, లేక కథలో కీలకమైన పాత్ర పోషిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇరుముడిలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీనియర్ నటుడు సాయి కుమార్ కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే బేబీ నక్షత్ర, విష్ణు శర్మ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. సాయి కుమార్ వంటి అనుభవజ్ఞుడైన నటుడు ఉండడంతో సినిమాకు సంబంధించిన ఎమోషనల్ ట్రాక్ పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ కథలో కీలకమైన పాత్రలు ఉంటే వాటిని బలమైన నటీనటులతో చేయించడం కథకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది.
ఉంది. ఇరుముడికి సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఆయన సంగీతంలో వచ్చే మాస్ బీట్స్, ఎమోషనల్ ట్యూన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. రవితేజ ఎనర్జీకి తగ్గట్లుగా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే సినిమాకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. ఇంకా అయ్యప్ప పాటలు కూడా ఉంటాయని చెప్పడంతో డివోషనల్ సాంగ్స్ ని ఆయన ఎలా డీల్ చేస్తారో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసిన చిత్ర బృందం సినిమా రిలీజ్ విషయంలో కూడా ఎలాంటి సందేహం లేకుండా డేట్ ను ఫిక్స్ చేసింది. ఇరుముడి ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అంటే ట్రైలర్ విడుదలైన కేవలం కొన్ని రోజులకే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆగస్టు నెలలో రవితేజ అభిమానులకు వరుస ట్రీట్లు లభించనున్నాయి. ట్రైలర్ ద్వారా సినిమాపై హైప్ మరింత పెరిగితే విడుదల సమయానికి అంచనాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు మంచి బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థల బ్రాండ్ కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక కారణంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 12 పైనే ఉంది. ఇరుముడి ట్రైలర్ లో అసలు ఏం చూపిస్తారు, రవితేజ పాత్ర ఎలా ఉంటుంది, సినిమా కథలో కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది, విలన్ ఎవరు, యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయి వంటి ప్రశ్నలకు ట్రైలర్ లో క్లారిటీ వస్తుందా అనే ఆసక్తి నెలకొంది.